హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మేము మెటర్నిటీ షూట్కి ప్లాన్ చేసుకున్నాం. సో అందుకని నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. ఇది షూట్కి వెళ్ళడానికి 2 days ముందు అనమాట. నార్మల్గా అయితే నాకు తెలీదు ఇలా షూట్కి ఎక్కడ బాగుంటాయి అన్ని డ్రెస్సెస్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది రాజమండ్రిలో ఉంటారని చెప్పి, అందుకని ఇక్కడ చూద్దామని వచ్చాము ఈరోజు. షూట్ కోసం అయితే అంటే మొత్తం సాంగ్కి ఒక 4 అయినా 5 అయినా డ్రెస్సెస్ తీసుకోమని చెప్పారు. 1 శారీ, మిగతా అన్ని డ్రెస్సెస్ అలా అనుకున్నాము. శారీ ఆల్రెడీ నా దగ్గర ఉన్న శారీస్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ డ్రెస్సెస్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. కొంచెం డార్క్ కలర్స్ అయితే సాంగ్కి షూట్కి బాగుంటుందని చెప్పి అనుకున్నాను ఫస్ట్. ఒక డ్రెస్ ఏమో మల్టీ కలర్ ఏదైనా తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ జ్యువెలరీస్ కూడా ఉంటాయి అనమాట, కావాలంటే మనం అవి కూడా తీసుకోవచ్చు మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్కి. నేను జ్యువెలరీ ఏం తీసుకోలేదు, ఓన్లీ డ్రెస్సెస్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట. అందుకని ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. వెనకాల కవర్ చూసారా, అవన్నీ డ్రెస్సెస్ అనమాట. అంటే కొంచెం డ్రెస్సెస్ అన్ని లాంగ్ కదా, అందుకని అంత కవర్ ఉందన్నమాట. బ్యాగ్ ఇది షూట్ డే అనమాట. ఆల్రెడీ ఇంటి దగ్గరే నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం మేము. మా మమ్మీ, నేను, మా హస్బెండ్, మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి కూడా వస్తుంది అనమాట. అంటే ఒకటి శారీ పెట్టుకుంటానని చెప్పాను కదా, దానికి కట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తుందని చెప్పి తను కూడా రమ్మన్నాను. నార్మల్గా అయితే మనం ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నాం కదా, అది కూడా 9th monthకి దగ్గరలో ఉన్నాను నేను. ముందుగానే చేసుకుని ఉండొచ్చు, కానీ బేబీ బంప్ క్లియర్గా కనిపిస్తుంది కదా 9th month దగ్గరలో అయితే. అందుకని ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట సాంగ్ షూట్. మంచు అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది, బయట చలిగా ఉంది. మేము ఆల్రెడీ మార్నింగ్ 7కి ఆ టైంకే స్టార్ట్ అయిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ బయట చేయొచ్చు అని చెప్పి ఇంకా మేము ఇంటికాడ ఏం చేయలేదు, ఇంటి దగ్గరే రెడీ అయిపోయి ఫాస్ట్గా బయలుదేరిపోయాం. అండ్ ఇదే ఫస్ట్ ప్లేస్, ఇక్కడికి వచ్చామన్నమాట. వీళ్ళే సాంగ్ షూట్ చేసేది. ఫ్రెండ్లీగానే ఉంటారు, కొంచెం అంత ఇబ్బందిగా ఏమనిపించలేదు నాకు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట ఈ షూట్ చేసేది. అందుకే కొంచెం అంత ఇబ్బందిగా అనిపించలేదు. అంటే కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించేదేమో, ఇది ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి అంతలా అనిపించలేదు. ఇదే నా ఫస్ట్ డ్రెస్. మల్టీ కలర్ తీసుకుంటాను ఒకటి అని చెప్పాను కదా, ఇది తీసుకున్నాను అనమాట ఫస్ట్. వెనకాల డ్రెస్ పెడుతున్నారనమాట, అంటే ఫొటోస్ కోసం. ఎన్నిసార్లు సెట్ చేశారో దాన్ని, అయినా కూడా అస్సలు అవ్వలేదు. నేనేమో ఇంకా నుంచోలేకపోతున్నాను అనమాట చాలా సార్లు అది తీసేసరికి. ఆ డ్రెస్ని పట్టుకోవడంలో మా హస్బెండ్ కష్టపడుతున్నారనమాట. ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్, కొన్ని ఫొటోస్ తీశారు. ముందైతే అసలు ఈ సాంగ్ షూట్స్ ఇవేమీ వద్దనుకున్నాం, ఎందుకంటే 9th monthకి ఒక 2-3 days ఉందేమో, ఇంకా అంతే. అందుకని చెప్పి ఇంకా మానేద్దామని అనుకున్నాము. కానీ మళ్ళీ 1 dayలో కంప్లీట్ అయిపోతుంది అని అన్నారు. ఇంకెందుకులే అని చెప్పి ఇది ఒకటి మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇంక దీనికి కూడా సరే అని అనుకున్నాం. మళ్ళీ డ్రెస్ వల్లే కొంచెం ఇబ్బంది అయింది. అంటే నార్మల్గా ఉండే టైంలో అయితే పర్వాలేదు, కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో కదా, అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎక్కువసేపు నుంచోవాలి, లేదంటే ఒక ప్లేస్లోనే ఎక్కువసేపు కూర్చుని ఉండిపోవడం, అలా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. ఫస్ట్ అయితే అసలు హెయిర్ మీద పెట్టుకున్నాను కదా, అదైతే నాకు అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. నార్మల్గా అది లేకుండా ఫొటోస్ తీసి చూశారు, కానీ అది అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ అది పెట్టుకున్న తర్వాతే కొంచెం లుక్ అనిపించినాయి అనమాట, కొన్ని పిక్స్ అవన్నీ. మళ్ళీ నేను వీడియోలో ఒకసారి పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉందని చెప్పి ఫ్రంట్ కెమెరా నుంచి. అంటే అదేంటంటే కాసేపు వీడియో షూట్, కొన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అంటే మళ్ళీ అదే ప్లేస్లోని, కాకపోతే నాకు కొంచెం బాగాలేకపోవడం వల్ల ఆగి తీస్తున్నారు. కానీ వీడియోగ్రాఫర్స్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఫస్ట్ వీడియో తీయించుకునే వాళ్ళు కాకుండా తీసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏముంది వీడియో క్లిక్ చేసేయడమే కదా అని అనుకుంటాం, కానీ చాలా కష్టం అనమాట. ఒక సాంగ్ కంప్లీట్గా అది పర్ఫెక్ట్గా రావాలంటే దానికి చాలా క్లిక్స్ తీయాలి. అయినా ఇప్పుడు వింటర్లో కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది, ఎందుకంటే ఈవినింగ్ వరకు క్లైమేట్ చల్లగానే ఉంటుంది కదా, అదొకటి ప్లస్ పాయింట్ అనమాట దీంట్లో. సమ్మర్లో అయ్యి ఉంటే ఇంకా నా పని అయిపోయేది అనుకుంటా. ఇది సెకండ్ డ్రెస్, ఇదేమో స్లీవ్లెస్ తీసుకున్నాను, బ్లూ డ్రెస్. ఇది నాకు బాగా అనిపించింది. ఈ డ్రెస్లో కొంచెం క్యూట్గా అనిపించాను నేను, అందుకని నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్.
ఇది బీచ్‌లో అనమాట ఈ వీడియో. అంటే బీచ్ ఫ్రంట్ కొంచెం చిన్న వీడియోస్ తీసుకుని తర్వాత బీచ్‌లో తీసుకుందామని చెప్పి ఫ్రంట్ ఇది బీచ్‌కి కొంచెం ఎదరనమాట. ఇక్కడ కొన్ని తీసుకున్నాం వీడియోస్. ఫస్ట్ మల్టీ కలర్ డ్రెస్ చూసారు కదా! ఆ డ్రెస్ తర్వాత నేను సెకండ్ సారీ కట్టుకున్నాను. కానీ సారీ వీడియో తీయలేదనమాట సరిగ్గా. అది కుదరలేదు. అంటే సాంగ్ షూట్‌లో ఉంది అది సారీది. కానీ మొబైల్‌లో ఇలా ఇప్పుడు ఇవి తీసినప్పుడు అది కుదరలేదనమాట. ఫస్ట్ ఏమో మల్టీ కలర్ డ్రెస్, సెకండ్ ఏమో వైలెట్ కలర్ సారీ యేసుకున్నాను. ఆ సారీలో వీడియోస్ కూడా చాలా వచ్చాయి. థర్డ్ ఈ బ్లూ డ్రెస్ అనమాట. దీని తర్వాత బీచ్‌లో తీశారు. అంటే బీచ్‌లో తీసిన దానికన్నా ఈ డ్రెస్‌లో ఇక్కడ తీసినవి నాకు అనిపించాయి. ఇంకా వచ్చాయన్నమాట ఇవి. ఫస్ట్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు బానే అనిపించింది. సెకండ్ సారీ అప్పుడు కూడా కొంచెం పర్లేదు. ఈ డ్రెస్సర్‌కి ఈ ప్లేస్‌కొచ్చేసరికి మాత్రం ఇంక అస్సల వీడియో ఇంక తీయించుకోలేనేమో ఇక్కడ ఆపేద్దాం అన్నట్టు అనిపించిందనమాట నాకు. కానీ ఇంకా ఒక డ్రెస్సే కదా ఉంది ఇంకా అని చెప్పేసి తొందరగా తీసుకొచ్చని చెప్పి అలా ఓపిక పట్టాను. క్లైమేట్ అంతా చల్లగా ఉన్నా కూడా నేను ఇంకా ఒక 5 మినిట్స్‌కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉన్నాననమాట. ఈ వీడియో అయినంత సేపు, ఈ షూట్ అయినంత సేపు. ఏ ప్లేస్‌లో అయినా ముందు ఈ డ్రెసెస్ పట్టుకొని వెళ్ళడానికే చాలా టైం వేస్ట్ అయిపోయేది. ఎందుకంటే అక్కడ అన్ని మొక్కలు అలానే ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా ఉండదు కదా! మనం ఫాస్ట్‌గా వెళ్తే వెదర్‌కి నడవాలన్నా కూడా ఫ్రీగా ఉండదు ఆ డ్రెస్‌తోని. ఇదే లాస్ట్ డ్రెస్ ఇంకా ఈ షూట్‌కి. అసలు నార్మల్‌గా అయితే ఈ డ్రెస్ తర్వాత ఇంకో డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇంక అసలు ఓపిక లేదనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నార్మల్‌గా అయితే ఈ 3 డ్రెసెస్ సారీతో కంప్లీట్ అయ్యేది సాంగ్. అంటే బ్లాక్ డ్రెస్‌తో ఏదైనా ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా నేను అసలు ఉండలేకపోతున్నానని చెప్పి ఇంక ఇదే లాస్ట్ అని చెప్పేసి అనుకోని ఇంకా బ్లాక్ డ్రెస్‌తోనేమో ఓన్లీ ఫోటోస్ తీసుకున్నామనమాట. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను నేను. మా షూట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బై గైస్.